హోల్డ్ ఆన్. డిడ్ యు హియర్ ఇట్? ఈజ్ ఇట్ రైట్ వర్డ్ ఫర్ ఆపోజిట్? ఫర్ రైట్? మీకు అర్థమైందా? వాడు చెప్పింది రైటే. రైట్కి ఆపోజిట్ వర్డ్ హోల్డ్ ఆన్ అనే చెప్పాడు. అది కరెక్టే. మీకు అసలు అర్థం కావట్లేదు, మీరు చాలా షార్ప్గా లేరు. బికాజ్ ఈజ్ ఫ్రమ్ కండక్టర్ బ్యాక్గ్రౌండ్. ఈజ్ డాడీ ఈజ్ కండక్టర్. అతను తరచుగా ఇంటూ ఉండేవాడు హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్ రైట్, హోల్డ్ ఆన్ రైట్. కాబట్టి ఏమైంది? ఇక వాడికి ఏం అర్థమైంది? రైట్గా ఆపోజిట్ వర్డ్. చెల్లికి వచ్చినామమ్మ అక్క మీరు రైట్ కదా. తమ్ముడు నీకు అర్థమైందా? కొంచెం ఆ ఫోన్ తీసేసి. నేను చాలా షార్పు, ఐఎమ్ గ్రూప్ 1 ఆఫీసర్ కదా. ఓ దేర్ ఫోర్ రైట్గా ఆపోజిట్ వర్డ్ ఏంటి? హోల్డ్ ఆన్. బికాస్ హీ నోస్ దట్ హీ ఈజ్ ఫ్రమ్ కండక్టర్ బ్యాక్గ్రౌండ్, హీ నోస్ ద కండక్టర్ థింగ్స్. దేర్ ఫోర్ హీ సెడ్ హోల్డ్ ఆన్. కాబట్టి ఈరోజు నేనేం చేయబోతున్నానంటే, మనందరం మానవులు అవునా కాదా? మన బ్యాక్గ్రౌండ్ తెలుసుకోలేకపోతున్నాం అండి. వేర్ డిడ్ మ్యాన్ కమ్ ఫ్రమ్? మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? బికాస్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, నో వీ నీడ్ టు నో వాట్ అవర్ బ్యాక్గ్రౌండ్ ఈజ్. చాలామంది ఏమంటారు మ్యాన్ అంటే మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు రా అంటే, మనిషి అంటే ఏం చెప్తారంటే మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ కదా. ఇంకేం చెబుతారు? మానవుడు అంటే మ్యాన్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ మాలిక్యూల్స్. ఏంటంట? మ్యాన్ ఈజ్ సెట్ ఆఫ్ మాలిక్యూల్స్. డార్విన్ ఏం చెప్పాడు? మానవుడు పరిణితి చెందుతూ, ఎవాల్యూటెడ్ అంటే ఒకదాని నుంచి మార్చుకుంటూ ఇలాగ వచ్చాడు అని చెప్పాడు. విల్ కమ్ టు దట్ పాయింట్ లేటర్. ఇలాగ చెప్పుకుంటూ వచ్చారు. డార్విన్ చెప్పిన థియరీ, ఇవాల్యూషన్ థియరీని ఇలాగా మానవుడు అసలు ఎలా వచ్చాడంటే, మానవుడు ఎలాగ భూమి మీదకి వచ్చాడంటే, మానవుడు ఒక జీవి నుంచి ఇంకొక జీవికి పరిణామం చెందుతూ ఇవాల్యూట్ అవుతూ అంటే ఒక ఫామ్ నుంచి వేరే ఫామ్లోకి. ఆయన చెప్పిన ప్రూఫ్స్ ఏంటంటే, జిరాఫీ ఎలా ఉంటుంది? దాని యొక్క నెక్ చాలా ఎత్తుగా ఉంటుంది కదా, మెడ పొడుగ్గా ఉంటుంది. జిరాఫీ ఏ జాతికి చెందిందే అంటే గొర్రె, మేక ఇటువంటి వాటికే చెందిందే. కానీ ఫుడ్ ట్రీస్ అన్నీ కూడా అయిపోయినాయి అంట. తింటాం ట్రీస్ అన్నీ అయిపోయినప్పుడు మెడ పైకెత్తి కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరిగింది అంటే, ఆ మేక అలాగా లాంగ్ పొడవాటి నెక్ వచ్చింది. అలాగా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, ఇవాల్యూటెడ్ అయ్యింది అని చెప్పాడు. థియరీ ఇందాక చెప్పా కదా, సైన్స్లో ఎన్ని ఉంటాయి? 4 రకాలు ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ అబ్జర్వేషన్, హైపోథసిస్, థియరీ అండ్ దెన్ లా. ఇట్స్ ఓన్లీ థియరీ. అలా చెప్పాడు. మానవుడి గురించి ఎలా చెప్పాడంటే, ఏప్ నుంచి వచ్చింది చెప్పాడు. ఏప్ అంటే ఏ మంకీ వితౌట్ టెయిల్. దానికి ఇచ్చిన రీజన్ ఏంటంటే, మంకీ బ్లడ్, మానవుడి బ్లడ్, హిమోగ్లోబిన్ రిలేటెడ్గా ఈక్వల్గా ఉన్నాయనంట. కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే, హీ కేమ్ ఫ్రమ్ ఏప్ అని చెప్పాడు. ఇది ఇవాల్యూషన్ థియరీ మొత్తం కూడా సమ్మరైజ్ చేస్తే, ఇవాల్యూషన్ ఈజ్ ద గ్రాడ్యువల్ డెవలప్మెంట్ ఆఫ్ హయ్యర్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ ఏ లోయర్ స్టేజ్ ఆఫ్ లివింగ్ మ్యాటర్. చిన్న ప్లేస్లో నుంచి అలా అన్నీ ఒకదాని నుంచి ఒకటి ఇవాల్యూట్ అయ్యాయి అని చెప్పాడు. సో ఇలాగ జరిగింది. ఇప్పుడు చెప్పేవో తెలుసా? ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? మనిషి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంట? కిందకు వచ్చాడు కంప్యూటర్ దగ్గరికి. మనిషి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఈజ్ ఇవాల్యూటింగ్ అగైన్ రీసైకిల్. ఏంటంట? రీసైకిల్కి వెళ్ళిపోతున్నాడు.
వంగి 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 నడిచేవాడు, 4 కాళ్ళతో నడిచేవాడు, ఇప్పుడు చివరికి వచ్చేసి కంప్యూటర్ మీద నడిచి 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 ఆఫ్టర్ ఏ లాంగ్ టైం వాడికి బయటికి వెళ్ళేది ఏం లేదు కదా. ఎక్కడికి వెళ్ళేది? షాప్కి వెళ్ళేది లేదు, తినటానికి దీనికి మాత్రమే వెళ్తాను, కదులుతుండు. అన్నిటికీ కూడా మంచం మీదే ఉంటుండు, అవునా కదా? కంప్యూటర్ ముందు ఉంటుండో, ఫోన్ ముందు ఉంటుండో. కాబట్టి ఏం జరిగిద్ది? వంగిపోయి 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 అగైన్ ఇవాల్యుయేషన్ రీసైకిల్డ్ అని చెబుతూ ఉన్నారు. మరి అలా ఉన్నమే లేదు ఒకసారి మనకి. సో పిక్ గురించి కూడా, పిహెచ్ వాల్యూ అంటే బ్లడ్ యొక్క పిహెచ్ వాల్యూ, మానవుడి యొక్క పిహెచ్ వాల్యూ సేమ్గా ఉన్నాయి కాబట్టి అని చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడా అది ఆయన థియరీ స్టేజ్లో ఉంది. థియరీ అంటే ఇట్ ఈజ్ నాట్ ప్రూవెన్. ఆయన డేటా మొత్తాన్ని కూడా అలా పెట్టాడు, కానీ అది ఇంకా ఎగ్జామినేషన్ స్టేజ్లోనే ఉంది. అండర్ స్క్రూటినీ, నాట్ ప్రూవెన్. 1859లో స్టార్ట్ చేశాడు ఆయన. సో ఇవి మిస్ అవుతూ ఉన్నాయి, మిస్సింగ్ లింక్స్ ఇన్ ద ఇవాల్యుయేషన్ థియరీ. ఏం మిస్ అవుతున్నాయి? ఆయన నాన్ లివింగ్ థింగ్ నుంచి, యాటమ్ అంటే చాలా పరమాణు కదా, ఇట్ డజంట్ హ్యావ్ లైఫ్. దాంట్లో నుంచి ఇవాల్యుయేట్ అవుతూ కొన్ని వేల కోట్ల సంవత్సరాల తర్వాత జీవం వచ్చింది అని చెబుతున్నాడు, కానీ ద ఫస్ట్ యాటమ్ హౌ ఇట్ కేమ్ టు ఎగ్జిస్ట్ అనేది చెప్పలేదు ఆయన, దాంట్లో లేదు ఇవాల్యుయేషన్ థియరీలో. తర్వాత ఇట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ హౌ లైఫ్ కేమ్ ఫ్రమ్ నాన్ లివింగ్ మాలిక్యూల్స్. లైఫ్ లేని పరమాణులో నుంచి లైఫ్ ఎలా వచ్చిందో చెప్పలేదు ఆయన. తర్వాత ఈ సైకలాజికల్ ఫీలింగ్ ఏంటి? సైకలాజికల్ ఫీలింగ్, నాలో కోపం, ఇంటలెక్చువల్ బీయింగ్, సైకలాజికల్ బీయింగ్, ఆ ప్రేమ, ఆ బాధ, ఆ దుఃఖము, అవన్నీ ఎలా వచ్చాయి? దానికి ఆన్సర్ లేదు. తర్వాత ఏ కోతి అయినా, ఏ మేక అయినా ప్రార్థన చేయడం గమనించారా కదా? ప్రార్థన చేయడం గమనించాలి. కానీ మానవుడు మాత్రం హీ లుక్స్ ఫర్ గాడ్. అది ఎలా వచ్చింది చెప్పలేదు ఆయన. సో ఏ మానవుడు కూడా, ఏపు నుంచి వచ్చిన మానవుడు ఇంకొకటి అయ్యాడా అంటే అవ్వలేదు. అలాగా ద కంటిన్యూటీ ఆఫ్ బయోలాజికల్ ఎవల్యూషన్ నాట్ అబ్జర్వ్డ్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ప్రూవెన్. దేర్ ఫోర్ దాన్ని మనం కొట్టేయచ్చు, ఎవల్యూషన్ థియరీని మనం కొట్టేయచ్చు. 2 మాటలు ఇక్కడ చెప్తాను. ఇక్కడ జాన్ ఆంబ్రోస్ ఫ్లెమింగ్ అనే వ్యక్తి ఏం చెప్పాడంటే, ఎవల్యూషన్ కొలాప్స్డ్ అట్టర్లీ అండ్ హ్యాస్ బీన్ స్టాప్డ్ అని చెప్పాడు. వాళ్ళ యూనివర్సిటీలో స్టాప్ చేశారంట. తర్వాత ఆన్ November 5th, 1981 ఏ సైన్స్ సెమినార్ వాజ్ అరేంజ్డ్ ఇన్ న్యూయార్క్. ఇక్కడ దాంట్లో ఏం కంక్లూడ్ చేశారంటే, ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్లో దేవుడి గురించి ఇది ఎలా వచ్చింది మీరు చెప్పండి దీని మీద అన్నప్పుడు, దేర్ వాజ్ ఎ సైలెన్స్. ఏంటి? దేర్ వాజ్ ఎ సైలెన్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డిస్కస్ ద బిగినింగ్ ఆఫ్ ద యూనివర్స్ వితౌట్ మెన్షనింగ్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ అనే దానికి వాళ్ళు కూడా కంక్లూజన్కి రావటం జరిగింది. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, దేవుడు ఎలా తయారు చేశాడంటే, మానవుణ్ణి సృష్టించాడు. ఎలా తయారు చేశాడు? సృష్టించాడు. ఒకసారి చూడండి ఆదికాండం, అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. 2 Genesis 2:7. Genesis 2:7. The Lord God formed a man's body. నా దగ్గర ఉన్న వెర్షన్ ఇలా ఉంది, గమనించాలి. The Lord God formed a man's body from the dust of the ground and he breathed into it. ఇట్ అంటే ఆ బాడీలోకి కదా, అర్థమైందా? గ్రౌండ్ అండ్ బ్రీత్ ఇంటూ ద బ్రెత్ ఆఫ్ లైఫ్ అండ్ ద మ్యాన్ బికేమ్ లివింగ్ పర్సన్. లివింగ్ పర్సన్ కాకముందు ఒక పర్సన్ని షీ అంటాం కానీ ఇట్ అన్నాం కదా, షీ అంటాం కానీ ఇట్ అన్నాం. యూ, వి, దే, వి ఆల్ యూజ్ సబ్జెక్ట్స్ ఫర్ ఎ పర్సన్. కానీ ఇట్ అనే దాన్ని దేనికి ఉపయోగిస్తాం అంటే థింక్ ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ ఏం చేశాడండి దేవుడు, ఈ బైబిల్లో ఇలా ఉంది చూడండి. ద లార్డ్ గాడ్ ఫార్మ్డ్ ఎ మ్యాన్స్ బాడీ. బాడీలోనికి గాడ్ బ్రీత్ ఇంటూ ఇట్. ఇట్ అంటే పర్సన్ కాని దానిలోనికి ఇంకా వదలేదు. బాడీ ఓన్లీ ఫార్మ్డ్, పర్సన్ కాని దాంట్లోకి ఇంకా వదలేదు. ఎప్పుడు పర్సన్ అయ్యాడు? వెన్ హీ బ్రీత్డ్, అంటే ఆయన స్పిరిట్ని పంపించిన తర్వాత ద బాడీ బికేమ్ మ్యాన్.
నేనేం చెబుతున్నా అంటే మానవుడు అంటే ఇలా ఉన్నాయన్నమాట. ఏంటి? విజిబుల్, ఇన్విజిబుల్. విజిబుల్ ఏమో బాడీ, ఇన్విజిబుల్ వాట్ హీ బ్రీత్డ్, ద గాడ్ బ్రీత్డ్ అనేది. ఈ ఒక్క పాయింట్ కోసం నా పాటలు. మానవుడు 3 భాగాలుగా ఉన్నాడు. ఏంటి? నేనేం చదివాను ఇంగ్లీష్లో? ద లార్డ్ గాడ్ ఫార్మ్డ్ ఏ మ్యాన్స్ బాడీ, ఫిజికల్ బాడీ కదా. నెక్స్ట్ ఏం రాసింది? గాడ్ బ్రీత్డ్ ఇన్ టు ఇట్. అంటే దేంట్లో బాదాడు? దేంట్లో కూదాడు? బాడీలో కూదాడు. బాడీ పర్సన్ అవ్వలేదు. ఎప్పుడు? ఊదక తలికి, అంటే ఊదిన తర్వాత పర్సన్ అయ్యాడు. సో పర్సన్ అంటే స్పిరిట్ ఈజ్ మెయిన్, ఆ తర్వాత సోల్, ఆ తర్వాత బాడీ. 3 భాగాలుగా ఉన్నాయి అన్నమాట మానవుడు. అర్థమైందా? వాట్ బైబిల్ సేస్? బాడీని తయారు చేశాడు దేవుడు. బ్రీత్డ్ ఇన్ టు ఇట్ అంటే బాడీ డస్ నాట్ బికమ్ పర్సన్ అంటిల్ గాడ్ బ్రీత్డ్ ఇన్ టు ఇట్ అని నా మాట. అది అర్థమైందా? అది బాడీ లాగానే ఉంది. స్పిరిట్ దేవుడు ఊదక తలికి, స్పిరిట్ ఊదిన తర్వాత ఏం జరిగింది అంటే పర్సన్ అయ్యాడు. సో పర్సన్ అంటే ఈజ్ హ్యావింగ్ 3: బాడీ, సోల్ అండ్ స్పిరిట్. సో బాడీ మెటీరియల్, సోల్ అండ్ స్పిరిట్ ఆర్ ఇమ్మెటీరియల్. బాడీలో వరల్డ్ కాన్షియస్ అంటే నా టంగ్ ఉంది కాబట్టి ఇట్ విల్ టేస్ట్ కదా, నా ఐ ఉన్నాయి కాబట్టి చూస్తుంది, నా శరీరం ఉంది కాబట్టి ఫీల్ అవుతుంది. సో సెన్స్ ఆర్గాన్స్ వరల్డ్ కాన్షియస్ కలిగి ఉంటుంది. స్పిరిట్ ఏమో గాడ్స్ కాన్షియస్ కలిగి ఉంటుంది. తర్వాత ఈ సోల్ ఏంటంటే సెల్ఫ్ ఎబిలిటీ, సెల్ఫ్ కాన్షియస్ కలిగి ఉంటుంది. దీంట్లో సోల్ కోఆర్డినేట్ చేస్తుంది, బాడీ ఏమో పనిచేసిద్ది, స్పిరిట్ ఏమో ఆర్డర్ చేస్తుంది. హూ ఈజ్ గ్రేటర్ అమాంగ్ దీస్? సోల్ కోఆర్డినేటర్, బాడీ ద వర్కర్, స్పిరిట్ ద మేనేజర్. అర్థమైందా? ఏదైతే స్పిరిట్ కోరుకుంటుందో దానికి సోల్కి చెప్పిద్ది. సోల్ ఎవరికి చేంజ్ చేయాలో ఎగ్జిక్యూట్ చేస్తుంది, దాని ప్రకారంగా చెయ్యి చేస్తుంది, నా కాలు చేస్తుంది, నోరు చేస్తుంది. ఐ డిసైడెడ్ టు టీచ్ డాక్ట్రిన్ ఇన్ మై స్పిరిట్. సో మై సోల్ కోఆర్డినేటెడ్ ఇట్, ప్రిపేర్డ్ ఇట్, అండ్ దెన్ ఇట్ ఈస్ ఆర్డర్ టు మై మౌత్ టు స్పెల్ ఇట్. ఈ నా మాటలు కాదు, ఒకసారి చూడండి. 1 Thessalonians 5:23. 1 Thessalonians 5:23. 1 Thessalonians 5:23. ఒకళ్ళు బిగ్గలు చదవండి. 1 Thessalonians 5:23. తెలుగు చదవండి. రైట్. అక్కడే ఉంది ఇంగ్లీష్లో స్పిరిట్, సోల్, బాడీ అని ఉందా? స్పిరిట్, సోల్, బాడీ. సో ఆర్డర్ ఆఫ్ మ్యాన్ ఈజ్ దీస్ 3: స్పిరిట్, సోల్, బాడీ. 3 భాగాలుగా మానవుడు ఉన్నాడు. ఇదంతా ఎందుకయ్యా తిప్పాలంటే దీనికోసం. దేనికోసం? ఫిజికల్ నీడ్స్. నా బాడీ ఉంది కాబట్టి నా బాడీ నాకు ఆకలి అయింది, సో అది తీర్చబడుతుంది. సోల్లో ఏముంటే ఏం చెప్పాము? సోల్లో ఇంటలెక్చువల్, తర్వాత డెసిషన్ మేకింగు, ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంటలెక్చువల్గా నేను చదువుకుంటున్నాను కాబట్టి దాని అవసరం తీర్చబడుతుంది కదా. ఎమోషన్స్, దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ప్రేమ వచ్చినప్పుడు, నాకు కోపం వచ్చినప్పుడు, ఇవన్నీ కూడా కోపం వస్తే తీర్చుకుంటున్నాను వేరే వాళ్ళ కోపంతో, వేరే వాళ్ళ మీద.
ప్రేమ వస్తే మా బాబుని దగ్గర తీసుకుంటున్నాను, వన్ హగ్ చేసుకుంటున్నాను, రైట్? బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే దే ఆర్ హ్యావింగ్ రిలేషన్షిప్స్ ఏమి. సో ఇట్లాగా సోల్ నీడ్స్ ఆర్ మెట్ బై ఎనీ మీన్స్. బాడీ నీడ్స్ ఆర్ బీయింగ్ మెట్ బై ఎనీ మీన్స్. దెన్ వాట్ అబౌట్ స్పిరిట్? అందుకే ప్రతి మానవుడు కూడా, ఏ కుక్క ఏ డాగు కూడా వాళ్ళు కూర్చొని ప్రార్థన చేసుకోవటం కానీ, కూర్చొని హల్లెలూయా అంటాం కానీ, బైబిల్ అంటాం కానీ, ఒక టెంపుల్ తయారు చేసుకోవటం కానీ ఏ జంతువు జాతి చేయదు. ఎందుకని? వాటికి స్పిరిట్ లేదు కాబట్టి. మనలో బాడీ ఉంది కాబట్టి ఈ డిజైర్స్, బాడీ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా నాకు స్టమక్ ఉంది కాబట్టి ఇట్ క్రైస్ ఫర్ ఫుడ్. ఎందుకని? స్టమక్ ఎగ్జిస్టెడ్ కదా. నాలో ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టి అవి వాటంతరికి అవి క్రై చేస్తాయి టు మీట్ దెమ్. సో మనలో కూడా ఈ స్పిరిట్ అనే ఆత్మ ఉంది కాబట్టి ఓన్లీ మానవుడు మాత్రమే హీ క్రైస్ ఫర్ గాడ్. దేవుడు లేడు అనే చెప్పే వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజున ఏం చేస్తారంటే వాడికి ఆ సిచ్యువేషన్ కల్పించబడిద్ది అంతే. ఏదో ఒక రోజున దేవుడు కావాలి అన్న మాట రాకుండా ఉండడు. ప్రభువా దేవా అంటాడు. మన భాషలో చెప్పకపోయినా సరే, వేరే భాష అయినా సరే, హీ లాంగ్స్ ఫర్ గాడ్ బికాస్ హీ మేడ్ లైక్ దట్. వాడి పుట్టినోడికి ఆకలి కావదా? ఎందుకని? హీ హ్యాడ్ స్టమక్ కదా. అలాగా ఇట్ ఈజ్ ఆల్సో ప్రూవెన్ బై ఏ సైంటిస్ట్ కాల్డ్ బ్లైస్ పాస్కల్. ఆయన ఏం చెప్పాడు? ఇలా చెప్పాడు, దేర్ ఈజ్ ఎ గాడ్ షేప్డ్ వ్యాక్యూమ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్ which cannot be satisfied by any created thing but only by God the created. అందుకనే ఈ టాక్ మీకు చెప్పాల్సి వచ్చింది. ఈ టాక్ యొక్క ఉద్దేశం ఏంటి? గాడ్ ఈజ్ దేర్, ఈజ్ నాట్ ఎ మ్యాటర్, ఈజ్ నాట్ ఎ ఎనర్జీ, ఈజ్ నాట్ ఎ పవర్ ఓన్లీ. హీ హ్యాస్ పవర్, హీ హ్యాస్ ఇంటెలిజెన్స్, హీ హ్యాస్ ఇన్ఫర్మేషన్, హీ హ్యాస్ లవ్, హీ హ్యాస్ మోరల్ వాల్యూస్ ఆల్సో. అలా కాకుండా నీవు నేను కూడా తయారు చేయబడ్డాం కాబట్టి దాంట్లో వచ్చాయి. చూసారా బైబిల్లో బాడీ నీ అది అన్నాడు దేవుడు. ఎప్పుడు పర్సన్ అన్నాడు? వెన్ హీ బ్రీత్డ్. తెలుగులో ఆ ట్రాన్స్లేషన్ రాలా. బైబిల్లో ట్రాన్స్లేషన్స్ ఇలా ఉంటాయి, రెండు రకాలుగా ఉంటాయి. వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్, థాట్ టు థాట్ ట్రాన్స్లేషన్. థాట్ ట్రాన్స్లేషన్ కూడా మనం తెలుసుకోవాలి. సో ఈ మేడ్ ద బాడీ, ఈ బ్రీత్డ్ ఇంటూ ఇట్. ఇంటూ ఇట్ అంటే ఇంటూ ద బాడీ. ఇట్ ఈజ్ నాట్ మేడ్ పర్సన్ అంటిల్ గాడ్ బ్రీత్డ్. సో పర్సన్ ఇంపార్టెంట్ ఏంటంటే బాడీ ఈజ్ నాట్ పర్సన్ మెయిన్. దేవుడు బ్రీత్ అయిన తర్వాత, బ్రీత్ చేసిన తర్వాత, స్పిరిట్ వచ్చిన తర్వాత పర్సన్ అయ్యాడు. సో హూ యామ్ ఐ అంటే ఏం చెప్పాలి ఇప్పుడు నేను? I should not say I am means my hands, I am means my leg, I am means my head అని చెప్పొద్దు. నేనేం చెప్పాలి? I am God's spirit. దానికి ఈ శరీరాన్ని తొడిగాడనమాట. సో ఇంతటితో నా డాక్టర్ని అయిపోయింది. విల్ కమ్ బ్యాక్ అగైన్. థ్యాంక్ యూ. ఓవర్ టు డైరెక్టర్.